నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కాలభైరవ స్వామికి అభిషేకాలు। స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం। ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్। నాయకులంతా సహకరించాలంటూ పిలుపు। తెలంగాణలో చిన్నరలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు। 8 మందిని అరెస్ట్ చేశామన్న రాచకొండ సిపి తరుణ్ జోషి। కర్నూలు శివారులోని డ్రైవర్స్ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా। కండక్టర్తో సహా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు। తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిపట్నంలోని జ్ఞానప్రసూనాంబ దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా కాలభైరవ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు। వేద పండితుల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు। భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి అభిషేకాన్ని తిలకించి స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు।
ఓట్ల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భీమవరంలోని విష్ణు కళాశాల ఆవరణలో కౌంటింగ్ కేంద్రాలు, టేబుల్స్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లను పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఈ మేరకు అధికారులకు ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో దళితపేటలో స్థల వివాదానికి అధికారులే కారణమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు ఆరోపించారు. బుధవారం భీమవరంలో కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిన్న నాగేశ్వరరావుతో కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు మీడియాతో మాట్లాడుతూ రావిపాడు గ్రామంలో వివాదంతో కూడిన 3 సెంట్ల ఇంటి స్థలాన్ని మాజీ సైనిక ఉద్యోగి కుటుంబానికి కేటాయించారని, ఇదే విషయమే దళితులు అభ్యంతరం చెప్పినట్టు తెలిపారు. ఈ విషయంలో అధికారుల అలసత్వం కారణంగానే ఇల్లు నిర్మాణం పూర్తయిందని అన్నారు. సైనిక కుటుంబానికి అధికారులు న్యాయం చేయాలని, స్థలం కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను తక్షణం సామరస్యంగా పరిష్కరించాలని క్రాంతిబాబు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో ఉన్నటువంటి రావుపాడు అనేటువంటి గ్రామంలో దళితపేటలో గత 2 రోజుల నుంచి కూడా ఒక స్థల వివాదం ఘటన నెలకొంది. ప్రధానంగా దళితులు అక్కడ ఉన్నటువంటి దళితపేటకి ఆనుకొని ఉన్నటువంటి ఇరిగేషన్ భూమి సుమారు 40 ఏళ్ల నుంచి దళితులు అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా సొంత ఖర్చులతో ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆ దళితపేట యొక్క ఉమ్మడి కార్యక్రమాన్ని ఆ స్థలంలో నిర్వహించుకుంటా ఉన్నారు. ఇటీవల కాలంలో అదే గ్రామానికి చెందినటువంటి ఒక సైనిక కుటుంబం పలివేల నాగేశ్వరరావు అనేటువంటి కుటుంబానికి ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించిందనేటువంటి పేరుతో ఈ రోజున అక్కడ ఇల్లుని నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది. ఇదే ఘటన పైన ఆ దళితపేట ప్రజలందరూ కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ స్థలం దళితులుగా మేము ఉపయోగించుకుంటున్నాం, అక్రమంగా అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నారయ్యా అని చెప్పేసి మండల స్థాయి అధికారులకి పదే చెప్పినా సుమారు 3 నెలల పాటు వాళ్ళ జాప్యంగా వ్యవహరించారు అధికారులు. కనీసం స్పందించకుండా ఎన్నికల కోడ్ నిబంధనల పేరుతో కాలయాపన చేయడం వల్ల ఈ రోజున రావుపాడి ఘటన తీవ్రతరమైంది. కేవలం ఈ ఘటనకి గల కారణం అధికారులు జాప్యమే అని చెప్పేసి కూడా కేవీపీఎస్ గా మేము భావిస్తా ఉన్నాం. వాస్తవానికి ఆ సైనిక కుటుంబానికి కేటాయించినటువంటి స్థలం 333 అయితే ఆ 351 నెంబర్ గల స్థలంలో ఆ ఇంటి నిర్మాణం చేయడం వల్ల ఈ వివాదం తలెత్తింది. 40 ఏళ్లుగా ఉపయోగించుకున్నటువంటి స్థలాన్ని దళితులు ఉపయోగించుకున్నటువంటి స్థలాన్ని దళితులే ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అధికారులు. మరొక వైపు సైనిక కుటుంబం నష్టపోకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా కూడా అధికారులే చూడాలి. వాళ్ళకి కేటాయించినటువంటి స్థలంలోనే ఆ అధికారి ఇల్లు కట్టించుకోవడం కోసం అధికారులు సహకారం అందించాలి. ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేసేవ్వాలని చెప్పేసి కూడా కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ స్థల ఘటన వివాద ఆధారంగా వచ్చినటువంటి అంశాల్లో ప్రధానంగా 144 సెక్షన్ పేరుతో దళితులపై లాఠీ చార్జీ చేయడం అన్యాయం, బాధాకరంగా పోలీసులపై కూడా ప్రతిదాడి జరిగింది. కాబట్టి దీన్ని కేవీపీఎస్ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దళితులపై పెట్టినటువంటి అక్రమ కేసులు కానీ వాటన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలి, లాఠీ చార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్థల వివాదాన్ని తక్షణం సామరస్యపూర్వకంగా అధికారులు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖంలోని కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగాల్లోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారని, ఈ భాగాల్లో ఇన్ఫెక్షన్లు సోకి వాపు రావడాన్ని సైనసైటిస్ అంటారని ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ నిక్తారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆయుర్వేద వైద్య విధానం ద్వారా రోగాలకు చికిత్సను ఎలా అందజేస్తారో తెలియజేశారు. అత్యధికంగా శస్త్రచికిత్సలకు దారితీసే రోగాల్లో సైనసైటిస్ ఒకటని, ఈ జబ్బుకు నస్యకర్మ అనే చికిత్స విధానం ద్వారా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా తాము ఇచ్చే హెర్బల్ కషాయాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, అలాగే సైనస్లో ఉండే ఇన్ఫెక్షన్లు మళ్లీ తిరిగి రావని ఆమె తెలిపారు. ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా వైద్యం పొందిన అనేక మంది రోగులు తిరిగి మళ్లీ సైనసైటిస్తో బాధపడిన క్షణాలు లేవని అన్నారు. సైనసైటిస్తో బాధపడేవారు ఎవరున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్స్లో మెరుగైన ఆయుర్వేదం వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు. సైనసైటిస్ అంటే సైనస్లో మనకి ఇన్ఫెక్షన్ అనేది రావడం వల్ల ఎక్కువగా కఫం అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది.
ఈ సైనస్లు అనేవి మన తల భాగంలో ఉండే 7 ఎంటీ క్యావిటీస్ అనేవి ఉంటాయి. అందులో ఫ్రాంటల్ రీజియన్లో ఇక్కడ 2 ఉంటాయి, ముక్కుకి పక్కన 2 ఉంటాయి, అండ్ మన దవడ భాగంలో 2, ముక్కుకి వెనక భాగంలో ఇంకొక సైనస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఎంటీగా ఉన్నప్పుడు మన తల అనేది లైట్గా ఉంటుంది, ఈజీగా అటు ఇటు కదిలించగలుగుతాము, తేలికగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అంటే లైక్ కొన్ని కారణాల వల్ల ఎవరికైతే రిపీటెడ్గా రైనో వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు అనేది రావటము, ఆస్తమా, లేదంటే ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ఏరియాకి ఎక్స్పోజ్ అవ్వడము, ఆస్తమా, అన్కంట్రోల్డ్ ఆస్తమా అనేది ఎవరికైతే త్వరగా తగ్గదో అలాంటి వాళ్ళలో మనం ఈ సైనసైటిస్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ఇన్ఫెక్షన్స్, ఈ అన్ని కారణాల వల్ల మన సైనస్లో ఏదైతే మ్యూకస్ ఉంటుందో ఆ మ్యూకస్లో కొంచెం వాపు అనేది వస్తుంది. ఈ వాపు రావటం వల్ల విపరీతంగా కఫం అనేది ఎక్కువగా ఉత్పత్తి చెందుతుంది. ఈ ఎక్కువగా ఉత్పత్తి చెందిన కఫం అనేది మన ముక్కు భాగంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీంట్లో మనం చూసే లక్షణాలు వచ్చేసి రాత్రి వాళ్ళు పూర్తిగా నిద్రపోయిన తర్వాత కూడా తెల్లారి లేచిన తర్వాత కూడా టైర్డ్నెస్ అలానే ఉంటుంది, నిద్ర సరిపోలేదు అనిపిస్తుంది. ఎక్కువ శబ్దాలు కానీ వెలుతురు కానీ చూసినా వెంటనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. అండ్ ఏ సైనస్ అయితే ఇన్ఫెక్ట్ అయ్యిందో దానికి సరిపడా కూడా మనకి లక్షణాలు కనిపిస్తాయి. మన తల భాగంలో ఫ్రాంటల్ సైనస్ అనేది ఉంటుంది. సో ఈ సైనస్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల విపరీతమైన తలనొప్పి మాత్రమే వస్తుంది, నుదురు భాగంలో ఒకటే నొప్పి కనిపిస్తూ ఉంటుంది. లేదంటే మ్యాండిబ్యులర్ సైనస్, ఇవి మన 2 దవడ భాగంలో చెరొకటి ఉంటాయి. సో ఈ రెండిట్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మనకు విపరీతమైన పంటి నొప్పి, దవడ కదిలించడానికి ఇబ్బంది అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ముక్కు పక్క భాగంలో ఉండే సైనసెస్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే మ్యాక్సిలరీ సైనస్ అంటారు దాన్ని, అక్కడ మనకు నొప్పి కనిపిస్తుంది. ఇంకొక మెయిన్ లక్షణం పోస్ట్ నాసల్ డ్రిప్ అనేది ఒకటి చూస్తూ ఉంటాం. మనం పడుకున్న తర్వాత నిద్రలో పొలమారుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కఫం అనేది ఉంది అనుకోండి, పడుకున్నప్పుడు అది ముక్కులో నుంచి గొంతులోకి చేరుతుంది, గొంతులోకి చేరడం వల్ల వెంటనే మనకి పొలమారుతూ ఉంటుంది. సో ఇటువంటి సైనసైటిస్ లక్షణాలతో కనుక మీరు బాధపడుతున్నట్టయితే వెంటనే ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో సంప్రదించవచ్చు. దీనికి మనము ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో నస్యకర్మ అనే ఒక చికిత్స ఇస్తాము. ఈ నస్యకర్మ అంటే మనకి జస్ట్ ఒక 2 drops ఆఫ్ ఆయిల్ని మన 2 నోసెస్లో ఇన్స్టాల్ చేస్తారు. ఆ సైనసెస్ అన్నిటికీ మన గేట్వే నోస్ మాత్రమే. సో ఆ నోస్లో కనుక మనం నాసల్ డ్రాప్స్ అనేది ఇన్స్టిల్ చేస్తే ఏదైతే కఫం అనేది పేరుకుపోయిందో అన్ని సైనస్లలో, అది మీ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడే మీకు బయటికి వస్తూ ఉంటుంది ఆ కఫం అంతా ఎక్కువ ఉత్పత్తి చెందింది. అండ్ ఏ ఇన్ఫెక్షన్ అయితే అక్కడ ఉందో ఆ మ్యూకస్ అన్నిట్లలో ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మేము ఈ సైనసైటిస్కి ఎక్కువ చోట్ల ట్రీట్మెంట్ తీసుకున్నామమ్మా, వాడినన్ని రోజులు మాత్రమే తగ్గింది అని, కానీ మళ్ళీ యథావిధిగా లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకుంటారు. ఇక్కడ మేము మీకు ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇవ్వడం, హెర్బల్ కషాయాలు అనేది ఇస్తాము. దీనివల్ల మీ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో మీకు మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు. సో సైనసైటిస్ రాదు. అండ్ ఇది రాకుండా ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని అని మా ప్రతి డాక్టరు మీకు సూచిస్తూ ఉంటారు. 10-15 సంవత్సరాల నుంచి సైనసైటిస్తో బాధపడిన వాళ్ళు 1 నెల మందులు వాడుతూ నస్యకర్మ కనుక చేయించుకొని కూడా ఇప్పటి వరకు వ్యాధి లక్షణాలు తిరిగి కనిపించని వాళ్ళు చాలామందే ఉన్నారు. మీరు కనుక సైనసైటిస్తో బాధపడుతున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో ఉన్న డాక్టర్ని సంప్రదించవచ్చు. మాకు తెలుగు రాష్ట్రాలలో 35 పైగా బ్రాంచ్లు ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో. మీకు సైనసైటిస్ ఉంది అని అనుకుంటున్నారా? 9655555517కి ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.